బాబు నాన్నమ్మ ఉంది, తనతో కూడా మాట్లాడిద్దాము. ఏం చెప్తాడమ్మా నీతో బాబు? నాయనమ్మ నాయనమ్మ అంటాడు, తాత అంటాడు, నువ్వు ఇల్లు కట్టినావు అంటాడు, నా ఇల్లు ఇది అంటాడు, తమ్మిని ఇల్లు అది అంటాడు. ఓ అమ్మో అసంటి ప్రేమ ఎవరి దగ్గర లేదు. నా బిడ్డ నా పిల్లల బాధ ప్రాణమంతా ప్రాణమే నా పిల్లలది. నేను చెప్పలేను, అసంటి ప్రేమలో చెప్పలేను నేను. అలా కాళ్ళకు మాట్లాడదమ్మా, అలా తెల్ల బండులు మా ఇంట్లోకి ఎనికి దిగితే కదని మనవారు పోలీస్ అవ్వలేకుండా నేను జర్ర ఊరికైనా నాకైనాకు 3 గంటలే తేడా ఊరికొస్తున్నాడు. నేను చెప్పలేను, నువ్వు నిలబట్టుకో తల్లి, ఎట్లున్నా వెళ్ళలా. చూసినాం కదా, కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇంటి నిండా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఫొటోస్ కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఆ బాబుకి ఎంతో ఇష్టమైనటువంటి కుటుంబ సభ్యులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఈ ఘటన జరగడంతో ఈ ఘటనకు కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి ఘటనలో చూసినటువంటి వ్యక్తి ఉన్నారు, ప్రస్తుతం తనతో మాట్లాడదాం. మీరు ఏ టైంకి గ్రౌండ్కి వెళ్ళారు, ఏం జరిగిందండి? 6 o'clock వెళ్ళండి. 6 o'clock తీసుకెళ్ళి ఆడిపిస్తుంటే అక్కడ వాళ్ళు డ్రైవింగ్కి వచ్చారు. ఒక సైడ్ రౌండ్ వేసుకుంటా ముందుకు వచ్చేసి ఆ పిల్లలు ఆడుతున్నారు. అక్కడ పాప బాబు ఇద్దరు ఆడుతున్నారు. డైరెక్ట్ ఒకటేసారి ఇద్దరికి కొట్టేసిందండి. కొట్టేయగానే పాప ఒక 10 feet దూరం నట్టు పడ్డది. బాబు మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ టైర్ కిందనే పడిపోయాడు. మొత్తం అప్పుడే స్పాట్ అయిపోయాడు. ఆ బోన్స్, కాళ్ళు, చేతులు అన్నీ అప్పుడే రీపోయినాయి. స్కిల్ కానీ దౌడలు కానీ ఏది లేదు, పార్ట్స్ కంప్లీట్గా 90% బోన్స్ అండ్ డ్యామేజ్ అయిపోయినాయి అతనికి. పాపకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? పాప పరిస్థితి? పాపకి ఇక్కడ బ్యాక్ సైడ్ స్వెల్లింగ్ వచ్చింది, ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది, బ్లీడ్ అవుతుంది. అది 24 hours అబ్జర్వేషన్లో ఉంచినాం. నైట్ 9 వరకు ఓకే, పర్వాలేదు, ఏ వామిటింగ్స్ కానీ ఫిట్స్ కానీ ఏం రాలేదు. నైట్ 9 o'clock డిశ్చార్జ్ చేసుకొచ్చినాం. వాళ్ళు డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మీకు ఏమైనా పరిచయం? ఇక్కడ నవ్య నాకు పరిచయం లేరు. నవ్య ఇక్కడ పక్కన వెంచర్లో ఉంటారు, కాలేజ్ నవ్య విల్లాస్ అని ఉంటాడు. వాళ్ళు రావడం ఒక 15 నిమిషాలు వాళ్ళు రౌండ్ వేసుకుంటా తిరిగారు. మేము ఒక 15 నిమిషాలు 6 minutes అప్రాక్సిమేట్లీ అటు ఇటు ఆ టైంకి వచ్చి ఇద్దరికి ఉద్దేశించండి. ఏం చెప్తారండి? అంటే ఒక తల్లి మరొక తల్లి కడుపు కోతను మిగిల్చిందనే చెప్పాలి. ఏదైనా బాధ ఎవరికి రావద్దు మేడం. అట్లాంటిది 10 సంవత్సరాల పిల్లలని చావడం, అన్యం పుణ్యం తినని పిల్లల గ్రౌండ్లో ఆడుకుంటాను. నేను ఈ రోడ్ పైన ఆడిపోయాను. అసలు నేను డ్యూటీకి వెళ్తే నాకు వీలైనప్పుడు ఫస్ట్ షిఫ్ట్ ఉన్నప్పుడే నా 5 మంది పిల్లలని, నా 3 పిల్లలు, నా తమ్ముడు పిల్లలు, ఇద్దరు 5 మందిని నేను కంపల్సరీ తీసుకెళ్ళి గ్రౌండ్లోనే ఆడిపిస్తాను. నేను ఎక్కడ బయట సరౌండింగ్లో ఆడినవి కూడా చూస్తాను. మోస్ట్లీ తీసుకెళ్ళి అక్కడ ఆడిపించిన ఎప్పుడు కాదు, ఫస్ట్ టైం ఎప్పటికీ తీసుకెళ్ళి ఆడిపిస్తూనే ఉంటా. ఇది లాస్ట్ అయింది వాడికి. ఇంకో నా కొడుకు ఇద్దరు ఒకటే మేడం. ఎంత ఆడుకున్నా వాళ్ళిద్దరు అన్నదమ్ములే, వాళ్ళ ప్రేమ వేరు. ఆమె ప్రేమ, నా బిడ్డ ప్రేమ, వాళ్ళిద్దరి పైన ప్రేమ నేను నిన్ననే చూసినా మేడం. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటారు పాడుకుంటారు, నేను డ్యూటీకి వెళ్తుంటా. కానీ నిన్న నా పాపని ఆ 2 hours నా పాప కంటిన్యూ ఏడవడం, వాడి కోసం ఎంత బాధ ఎంత ఆవేదన ఉందో నిన్న చూసినా మేడం. అతనికి ఆమె తినిపియడం జరుగుతుందంట, ఆమెను ఆడిపియడం, ఈ తోడలపైన అతను కూర్చోబెట్టుకోవడం, ఆమె ఆవేదన అతను జీవించలేకపోతున్నాను మేడం. నాకు నా తమ్ముడు, నా కొడుకుకి, నాకు ఇంకో కొడుకు లేకుండా చేసుకున్నాం.